పద్మజ ఓని ఓనిమి. నమస్తే సార్. ఆలోచనల మీద అవేర్‌నెస్ కలిగి ఉండటం ఎలా? ఆలోచన మీద అవేర్‌నెస్ కలిగి ఉండటము అనేది ఏంటంటే అండి, ఈ యొక్క ఎప్పుడు కూడా అవేర్‌నెస్ కలిగి ఉండటం అనేది ధ్యాస కలిగి ఉండడం. ధ్యాస అంటారు దాన్ని. మీరన్నదాన్ని తెలుగులో ధ్యాస అంటారు. ధ్యాస కలిగి ఉండటం. ధ్యాస కలిగి ఉండాలి అంటే మన యొక్క వేగం తగ్గాలి. వేగం ఎప్పుడైతే నిదానించగలుగుతుందో అప్పుడు మనకి విషయాల పట్ల ధ్యాస కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు అడగంగానే సడెన్‌గా నేను నా యొక్క నేను మాట్లాడే యొక్క స్పీడ్ వేగాన్ని తగ్గించాను, మీరు గమనించినట్టయితే గనక. ఎందుకు తగ్గించాను అంటే, అలా తగ్గించి మాట్లాడుతున్నప్పుడు నేనేం మాట్లాడుతున్నాను, ఏంటనే దాని పట్ల నాకు అంటే ఇన్ జనరల్‌గా నాకు స్పీడ్‌గా మాట్లాడుతున్నా గానీ నా ధ్యాసలోనే ఉంటుంది. అది నేను గత కొన్ని సంవత్సరాలుగా నా యొక్క వృత్తిపరంగా నేను పెంపొందించుకున్న అలవాటు. అయినప్పటికీ మీరు ఆ క్వెషన్ అడిగినప్పుడు, ఆ క్వెషన్‌కి జాగ్రత్తగా ఆన్సర్ చెప్పాలి అన్న అవేర్‌నెస్ తోటి నేను విషయాన్ని కొంచెం స్లో చేసి, అంటే నేనేం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను, చెప్తున్న విషయం కరెక్టేనా అని నాకు నేను గమనించుకుంటూ, నా ఆలోచన నేను గమనించుకుంటూ మీకు సమాధానం చెప్తున్నాను. అంటే ఈ విధమైన కొంచెం స్లో డౌన్ అవ్వటం అనేది గనక జరిగితే డెఫినిట్‌గా మన ఆలోచనల మీద మనకి అవేర్‌నెస్ వస్తుంది. దాంతో పాటుగా మీరు గనక ధ్యానం, మెడిటేషన్ అనేది చేయగలిగితే గనక అది హెల్ప్ అవుతుంది. అయితే మెడిటేషన్ అనగానే చాలామందికి ఆహ్, ఏ ప్రాబ్లమ్‌కైనా సరే ఒకే రకమైన మెడిటేషన్ చేస్తారు. కాదండి. మెడిటేషన్‌లో దాదాపు 130 పైన రకాలున్నాయి. 130 పైన రకాలున్నాయి. 130 పైన రకాలన్నీ కూడా ధ్యానం అనే చెప్పబడతాయి. అన్ని మెడిటేషన్ అనే చెప్పబడతాయి. అయితే అన్ని ధ్యానాలు అన్ని సమస్యలకి సొల్యూషన్ కాదు. ఎందుకంటే మీరు చూడండి, కొంతమందికి మీరు ధ్యానం చేయండి ఏకాగ్రత కుదురుతుంది అంటారు. మీరు ధ్యానం చేయండి మనసు ప్రశాంతం అవుతుందంటారు. మీరు ధ్యానం చేయండి మీకు విషయాలన్నీ మీ కంట్రోల్‌లోకి వస్తాయంటారు. మీరు ధ్యానం చేయండి ఎమోషన్స్ కంట్రోల్‌లోకి వస్తాయంటారు. వీటన్నిటికి అంటే రకరకాల సమస్యలకి మీరు ధ్యానం చేయండి అని ఒక యూనిఫార్మ్డ్ ఆన్సర్ చెప్తారు. కానీ ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక్కొక్క రకమైన ధ్యానం చేయాల్సి ఉంటుంది. దాని గురించి చెప్పేవాడికి కూడా అవగాహన ఉండదు. సో, దాదాపు 130 రకాల ధ్యానాలున్నాయి. అయితే ఇప్పుడు మీరు గనక ఆలోచన మీద అవేర్‌నెస్ కలిగి ఉండటం అనే దానికి ధ్యానానికొస్తే గనక, మీరు సింపుల్‌గా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస కాదు. ఇప్పుడు జనరల్‌గా ఏంటి, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చాలా రకాలుగా అనులోమ విలోమము, విపస్సన గాని, పిరమిడ్ మెడిటేషన్ గాని, వాళ్ళు గాని, వీళ్ళు గాని శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. ఆ మెడిటేషన్ మీరు కోరుకున్నటువంటి ఈ రిజల్ట్‌ని ఇవ్వదు. అక్కడ ఏమవుతుందంటే ఆలోచన స్తంభిస్తుంది. మీకు కావాల్సింది ఆలోచనల మీద అవేర్‌నెస్, ఆలోచనల మీద ధ్యాస కావాలి. మీకు ఆలోచన స్తంభిస్తే మళ్ళీ బయటకొచ్చిన తర్వాత మీరు ఆలోచన కలిగినప్పుడు, ఆ ఆలోచన మీద ధ్యాస కలిగి ఉండటం అనేది మీకు అలవాటు లేకపోవడం వల్ల మళ్ళీ సమస్య మొదటికొస్తుంది. సో, చాలా చాలా పెక్యులియర్ అండి. ప్రతివాడు కూడా సగం సగం నాలెడ్జ్ తోటి, పైత్యంతోటి జనాల్లో పాపులర్ అయిపోవడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఇది. సో, మీరు గనక మెడిటేషన్ చేస్తే ఆ మెడిటేషన్‌లో చేయాల్సిందండి శ్వాస మీద ధ్యాస కాదు, దేని మీద ధ్యాస కాదు. కళ్ళు మూసుకుంటే మీ ఆలోచనలు పరిపరి విధాల పోతుంటాయి. అది ఏ విధంగా పోతోంది? దేని మీదకి పోతోంది? ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను నేను? అంటే ఇప్పుడు ఈ క్షణంలో నేను ఏం ఆలోచిస్తున్నాను? దేని గురించి ఆలోచిస్తున్నాను? డబ్బుల గురించి ఆలోచిస్తున్నానా? వంట గురించి ఆలోచిస్తున్నానా? రాబోయే పండగ గురించి ఆలోచిస్తున్నానా? కాలేజీలో బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నానా? ఎవరి గురించి ఆలోచిస్తున్నాను? దేని గురించి ఆలోచిస్తున్నాను? ఎందుకెళ్తుంది? ఎటు నుంచి ఎటు వెళ్తుంది? ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ వెళ్తుంది? ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ వెళ్తుంది? ఎలా వెళ్తుంది? ఎటువంటి సందర్భంలో షిఫ్ట్ అవుతుంది? అంటే ఈ ఆలోచనలనే మీరు నోటీస్ చేస్తారు. అది మరొక అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. అటువంటి దాంట్లోపల ఏమైందంటే రాను మీ ఆలోచనల మీద ఎప్పుడైతే మీకు ధ్యాస కలుగుతుందో ఆటోమేటిక్‌గా ఆహ్, నాసిరకపు ఆలోచనలు తగ్గిపోయి ఉత్తమమైన, నాణ్యమైన ఆలోచనలు మొదలవుతాయి. అదొక అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. ప్రయత్నం చేసి చూడండి. మీ సమస్య డెఫినిట్‌గా సాల్వ్ అవుతుంది.